అండి థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైంటుంది. సో, ఈరోజు మన వీడియో వచ్చేసి కంప్లీట్‌గా మీ వీడియోలోని నాయిస్ ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను ఈరోజైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం. సో, దీనికి కావాల్సిన యాప్ వచ్చి కైన్ మాస్టర్ యాప్ అండి. సో, ఇది ప్లే స్టోర్‌లో అయితే ఫ్రీగానే అవైలబుల్‌గా ఉంది కాబట్టి సో, డౌన్‌లోడ్ చేసేయండి ఫస్ట్ అయితే. సో, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానెల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా చూసి షేర్ చేయండి. సో, ఇప్పుడు చూడండి. నేనిక్కడ స్క్రీన్ షేర్ జేస్తాను. మీరే లైక్ క్లారిటీగా అబ్జర్వ్ జేయండి. సో, మీ దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే కైన్ మాస్టర్ యాప్ అండి. సో, కైన్ మాస్టర్ యాప్ ఇలా ఓపెన్ జేయండి. ఓపెన్ జేసిన తరువాత ఇక్కడ టాప్‌లో క్రియేట్ న్యూ పైన క్లిక్ జేయండి. సో, క్లిక్ చేసిన తరువాత ఇక్కడ చూడండి. సో, 1:1 సెలెక్ట్ చేసుకోండి. ఎందుకండి లాంగ్ వీడియోకి చెప్తున్నారు కదా! 16:9 పెట్టుకుంటాము. షార్ట్స్‌కైతే 9:16 అని మీరు అడగొచ్చు. బట్ ఎందుకు 1:1 అంటే లైక్ నార్మల్‌గా కైన్ మాస్టర్ ఎడిట్ చేసిన తర్వాత లోగో అనేది ఉంటుంది మనకి వీడియోలో. సో, ఆ లోగోతో మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయకూడదు. సమ్‌టైమ్స్ కాపీరైట్స్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఆ లోగో రిమూవ్ చేయడానికి లాంగ్ వీడియోకి లోగో కంప్లీట్‌గా రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ 1:1 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కైన్ మాస్టర్ నెక్స్ట్ ఎలా ఓపెన్ అవుతుందో లైక్ హోమ్ పేజ్ కంప్లీట్‌గా చూపిస్తాను చూడండి. హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో, ఇప్పుడైతే ఆల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియోకైతే నాయిస్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోనైతే సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా గ్యాలరీ వీడియోసే అన్నమాట. ఆల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, ఏ వీడియో సెలెక్ట్ చేసుకుందాం? ఏదైనా ఒకటి. సో, ఇంకా స్క్రోల్ చేద్దాం ఆగండి. సో, ఇక్కడ చూడండి. సో, ఈ వీడియోకైతే నాయిస్ ఉంది. సో, ఈ వీడియోనైతే నేను రిమూవ్ చేయాలి. లైక్ ఈ వీడియోలో నాయిస్ రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో, సెకండ్ వీడియో అయితే క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేసిన తరువాత ఇక్కడ చూడండి కింద చూపిస్తుందనమాట వీడియోని. సో, స్టార్టింగ్‌కి ఫస్ట్‌కొచ్చేయండి. సో, ఇలా డ్రాగ్ చేశారంటే ఫస్ట్‌కొచ్చేస్తుందనమాట. ఇప్పుడు యారో పైన క్లిక్ చేయండి. సో, మళ్ళీ యారో పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసి ఇప్పుడు చూడండి. సో, ఇంకా మీరిక్కడ నాయిస్ రిమూవ్ చేసే ముందు ఏమైనా టెక్స్ట్ గాని అలా యాడ్ చేసుకోండి. లేయర్ పైన క్లిక్ చేశారంటే టెక్స్ట్ కానీ, యానిమేషన్స్ అన్నీ కూడా చేయొచ్చు ఇక్కడ. సో, ఆల్రెడీ ఈ యాప్ గురించి నేను కంప్లీట్‌గా నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడైతే నాయిస్ రిమూవ్ చేయాలంటే వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సమ్ ఆప్షన్స్ అనేది వస్తాయండి. ఆప్షన్స్ వస్తాయి కదా! సో, అందులో ఇక్కడ కింద నాయిస్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంటుంది. వీడియో పైన కింద యెల్లో దానిపైన క్లిక్ చేస్తేనే ఈ ఆప్షన్స్ వస్తాయండి. సో, నాయిస్ రిమూవర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాసెసింగ్ అని వస్తుంది. అంటే మీ వీడియోలో ఉన్న నాయిస్ మొత్తం చెక్ చేస్తుందని అర్థము. ఇక్కడ ఒక మెసేజ్ ఉంది చూడండి. ప్లీజ్ డోంట్ క్లోజ్ కైన్ మాస్టర్ టర్న్ ఆఫ్ యువర్ డివైస్ అని ఉంది. అంటే కైన్ మాస్టర్ యాప్‌ని క్లోజ్ చేయకండి. అలానే డివైస్‌ని అంటే ఆఫ్ చేయకండి అని అర్థం. అంటే మీ ఫోన్‌ని కూడా ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా! లాస్ట్ వరకు వచ్చేయాల. మీరు ఒకవేళ ఏం కాదులే అనేసి యాప్‌ని లైక్ క్లోజ్ చేసి ఇంకొక యాప్ ఓపెన్ చేయడం గానీ, అలానే వీడియోని లైక్ మీ మొబైల్‌ని ఆఫ్ చేయడం గానీ అలా చేశారంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొక డిసడ్వాంటేజ్ అనమాట. కాబట్టి ఈ రెడ్ మార్క్ అనేది లాస్ట్ వరకు వచ్చేంత వరకు మీరు ఇలానే పెట్టేయాలి మొబైల్ స్క్రీన్ అనేది. ఎందుకంటే రెడ్ మార్క్ వచ్చిన తర్వాత మీకు ఒక మెసేజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ కంప్లీట్ అనేసి. జస్ట్ అలా మీకోసమే ఇది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి లాస్ట్ వరకు ఇలానే రానియండి. చాలా ఫ్యూ సెకండ్స్‌లోనే అయిపోతుందండి. జస్ట్ మీరు వెయిట్ చేయాలంతే. సో, వచ్చేస్తుంది చూడండి. సో, లాస్ట్‌కైతే ఇంకొచ్చేసి ఇప్పుడు ఇక్కడైతే కంప్లీట్ అనేసి ఒక సింపుల్ మెసేజ్ చూడండి వస్తుంది. సో, ఇక్కడ చూడండి కంప్లీట్ అనేసి ఒక మెసేజ్ వచ్చింది ఇప్పుడు. సో, ఎప్పుడైతే వీడియో మళ్ళీ యారో పైన క్లిక్ చేయండి. సో, ఎప్పుడైతే వీడియో ప్లే చేసామంటే మన వీడియోలో నాయిస్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, ఈ విధంగా అనమాట. మీరేం చేయాలన్నా కూడా సో, కంప్లీట్‌గా ఇప్పుడు వీడియో సేవ్ చేయాలంటే పైన టాప్ పైన యారో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సేవ్ యాస్ వీడియో పైన క్లిక్ చేశారు అంటే నెక్స్ట్ ఇక్కడ యాడ్ వస్తుంది స్కిప్ చేయండి. సో, ఎప్పుడైతే వీడియో అయితే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుందనమాట. ఇక్కడ చూడండి గ్యాలరీలోకి సేవ్ అయ్యి ఇక్కడ కూడా అంతే. ఈ రెడ్ మార్క్ అనేది లాస్ట్ వరకు రావాలా. అంతవరకు మీరు వెయిట్ చేయాలన్నమాట కంపల్సరీ. గ్యాలరీలోకి సేవ్ అయిన తర్వాత ఇక్కడ మీ కైన్ మాస్టర్ లోగో అనేది గ్యాలరీలో కూడా చూపిస్తుంది. ఆ లోగో అనేది ఎలా రిమూవ్ చేయాలనేది కూడా నేను ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఎందుకంటే లోగోతో మీరు అప్‌లోడ్ చేయకూడదని ఆల్రెడీ మీకు చెప్పాను. మళ్ళీ ఈజీగా చూపిస్తాను చూసేయండి ఒకసారి. ఇప్పుడు చూడండి వీడియో అనేది గ్యాలరీలోకి వచ్చేసిందనమాట. సో, గ్యాలరీ ఓపెన్ చేయగానే ఇక్కడ వీడియోస్‌లో మన వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కంప్లీట్‌గా కైన్ మాస్టర్ లోగో అనేది కనిపిస్తుంది. సో, ఈ విధంగా లోగోతో అయితే మనము యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయకూడదు. ఎందుకంటే కాపీరైట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇష్యూస్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఎందుకు ఫేస్ చేయడం ఫస్ట్‌లోనే వీడియో అప్‌లోడ్ చేసే ముందు గాని లోగో అయితే ఈజీగా రిమూవ్ చేసుకోండి. సో, అది ఎలా అనేది కూడా నేను ఇక్కడే చెప్తాను చూడండి. సో, ఇక్కడ వీడియో ప్లే అవుతుంది కదా! ఇప్పుడు మీరైతే దీన్ని ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఎడిట్ చేసి క్రాప్ చేయాలి. ఎలా చూడండి. సో, ఇక్కడ లైక్
ఎడిట్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత క్రాప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ లాంగ్ వీడియో కదా 16:9 రేషియో పెట్టుకోండి. సో, పెట్టుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేశారు అంటే సేవ్ అవుతుందనమాట. సో, సేవ్ పైన క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా వీడియో అనేది లోగో రిమూవ్ అయిపోయి ఇంకొక వీడియో సేవ్ అవుతుంది. ఆ వీడియో అనేది మీరు యూట్యూబ్‌లోకి హ్యాపీగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అందరికీ కూడా ఈ విధంగా అన్నమాట. సో, నాయిస్ రిమూవ్ చేసి అప్‌లోడ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ వీడియోని ఇంకొంచెం సేపు చూద్దామన్న ఆడియన్స్ రిటెన్షన్ పెరుగుతుంది. సో, అలానే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది. వాచ్ టైమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈజీగా మానిటైజేషన్ ఫాస్ట్‌గా అవుతుందన్నమాట. సో, ఎంత బెనిఫిట్ కదా! ఒక్క నాయిస్ రిమూవ్ చేయడం వల్ల. ఎందుకంటే ఆడియన్స్ రకరకాలుగా వీడియోస్ అంటే వింటూ ఉంటారన్నమాట. సో, ఆడియో అనేది మన వీడియోలో ఎలా ఇయర్ బడ్స్ కానీ, హెడ్‌సెట్ గానీ, ఇయర్ ఫోన్స్ కానీ, హెడ్ ఫోన్స్ రకరకాలుగా వింటూ ఉంటారు. సో, అలా అని కొంతమంది డైరెక్ట్‌గా ఇలా చూస్తుంటారు. ఎప్పుడైతే వీడియో అనేది క్లారిటీగా ఉండిందంటే ఇంకొంచెం సేపు లైక్ విందాము అనిపిస్తుంది కదా! ఎవరికైనా క్లమ్జీగా ఉంటే. సో, ఇరిటేటింగ్‌గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా ప్లెజెంట్‌గా ఉన్న వీడియోస్‌ని అప్‌లోడ్ చేయండి. అలాంటప్పుడే మనకి యూట్యూబ్ ఛానల్ రీచ్ కూడా బావుంటుంది. గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఎలాగ ఇంతవరకు వచ్చారు కాబట్టి నాకొక లైక్ చేయండి. సో, నా యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే నచ్చింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కైతే షేర్ చేయండి. ఇంకొకటండి. సో, మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. లైక్ వెంటనే రిప్లై ఇస్తాను. అలానే మీరు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్‌లో అయితే కాల్ మీ ఫర్ యాప్ అనేది ఫ్రీగానే మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లైక్ అక్కడ నా కాల్ మీ ఫర్ యాప్ ఐడీ వచ్చేసి వసంత చెల్ల 787 మీరక్కడ టైప్ చేశారంటే నా యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చరే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసి నాకు కాల్ చేశారంటే మీకే డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. సో, ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.